నరక చతుర్దశి అనగానే మనం ఆ వేళ ఉదయం అభ్యంగనం, తైలాభ్యంగన స్నానం, ఆ సాయంకాలం దీపారాధనతో మనం ఈ 14 దీపాలు వెలిగించాల్సినది చతుర్దశి రోజు, నరక చతుర్దశి రోజు ఇవి విద్యుక్తంగా వెలిగించాల్సినటువంటి దీపాలు. ఆ వేళ మొట్టమొదట ఇంట్లో మగవారు ఎవరైతే ఉన్నారో, తండ్రి కానీ పిల్లలు కానీ మగపిల్లలు, వాళ్లకు భార్య కానీ లేదా తల్లి కానీ తోబుట్టువులు కానీ హారతి పెడతారండి. తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 లోపు వాళ్ళు విద్యుక్తంగా హారతి తీసుకోవాలండి. కుంకుమాలంకారం చేసి ఆ తర్వాత హారతి ఇచ్చి తలకి నూనె పెట్టి, పప్పు నూనె, నువ్వుల నూనె పెట్టి అభ్యంగన స్నానం చేయించడం. ఏమంటే ఇది లోక సామాన్యంగా దీనికి కూడా ప్రమాణం. దీని తరువాత ఈ నరక చతుర్దశి ఈ సాయంత్రం వరకు కూడా లక్ష్మీ పూజ. నరక చతుర్దశి రోజు కూడా సాయంకాలం లక్ష్మీప్రదమైనటువంటి విషయం కనుక దీపం పెట్టడం అనేటువంటిది ఉంది. అంటే ధనత్రయోదశి రోజు ఉదయము సాయంకాలము దీపాలు పెడుతూ, నరక చతుర్దశి రోజు ఉదయము సాయంకాలం కూడా దీపారాధన. ఏమంటే లోక సామాన్యంగా చేసే దీపాలు కాకుండా అన్ని చోట్ల కూడా కాంతివంతమైనటువంటి దీప ప్రజ్వలనం. అసలు దీపావళికి ఆవళి ఇది సంస్కృత పదం. ఏమంటే దీనిని తెలుగులోకి మనం మలి చేసుకున్నాం. కొన్ని సంస్కృత పదాలు తెలుగులో పడిపోతుంటాయి. దీపముల యొక్క వరుస ఏదైతే ఉందో ఈ వరుస ఇక్కడ గృహే ప్రతి గృహంలోనూ కూడా అది వృక్షాలని, శాఖలని, పల్లవములని, వీధులు మూలలని ఇలా అనేక రకాలైన దీపములను అలంకృతం చెయ్యటం వలన లక్ష్మీప్రదము అని చెప్పబడింది.